సో ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఫేక్ వీడియోలు వైరల్ చేసిన బీఆర్ఎస్ ఐటీ సెల్ గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు. ఫేక్ వీడియోలకు కేర్ ఆఫ్ అడ్రస్సే బీఆర్ఎస్ ఐటీ సెల్. ఇగో బీఆర్ఎస్ ఐటీ సెల్పై గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదైంది. హెచ్సియు ఆందోళన వేళ నకిలీ వీడియోలు వైరల్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్ మరియు క్రిషాంక్పై కేసు నమోదైంది. 353(1)C, 353(2), 192, 196, 61 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హెచ్సియు అధికారులను సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. ప్రజల్లో అశాంతి రేపేలా, రెచ్చగొట్టేలా ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో పోస్టులు వైరల్ చేశారని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. మరోవైపు కంచగచ్చబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసును స్వీకరించిన ధర్మాసనం ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టద్దంటూ స్టే విధించింది. 3 రోజుల వ్యవధిలో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీన్ని సీరియస్గా అంశంగా పరిగణించింది. తదుపరి విచారణను ఈ నెల 7 తారీఖు అయితే వాయిదా వేసింది. అయితే ఈ లోపల ఎంక్వైరీకి అయితే ఆదేశించింది. అక్కడ ఇగో ఫేక్ అయితే ఇందాక మీకు చూపెట్టినా కదా, ఇగో ఫేక్ వీడియోలు ఎట్లుంటాయో చూడరి. ఇగో ఇది ఖచ్చితంగా ఫేక్ అని తెలిసిపోతుంది. ఇగో షాడోకి వేసారు కానీ పాపం ఈ జింకకు అవిళ్ళకు షాడో వేయలేదు. మంచిగా నేమాళ్ళు జింకలు అవన్నట కరెక్ట్ జేసీబీల ముందుకు వచ్చి అన్నీ ఒకటే దగ్గర ఇక్కడ ఆగినాయట జేసీబీ నడుస్తుంటే. వెనకాల ఫాగు అసలు ఫోటో తీసినోనే తోపని చెప్పుకోవాలన్నట. బాగా ట్రోల్ చేస్తారు కదా టిల్లు అని, ఇట్లా అనకుంటే తీసుకొచ్చాడు వెంటనే సూపర్ ఎలా ఉంది, బాగుంది అట్లా అయిపోయింది. మరీ ఇజ్జత్ తీసుకుంటారు, పరువు కొట్టుకుంటారు. ఉంటే ప్రొటెక్ట్ చేస్తారు, తప్పు లేదు. మీరు శుద్ధ పూసలు రామసక్కనోళ్ళు గతంలో మీరు ప్రభుత్వ భూములనే అమ్మాలే, అడవులనే నరకలేదంటే అట్లా కాదు. వాళ్ళు 400 ఎకరాలు నరుకుతా ఉంటే మీరు 4000 ఎకరాలు నరికిరు. ఇప్పటికే ఆశ్చర్యపోకూరి. కోకాపేటలో హైదరాబాద్ భూములనే కాదు, అనేక ప్రాజెక్టులలో 100,000 ఎకరాల ప్రాజెక్టుల పేరుతోటి 1000 ఎకరాల భూమిని అక్కడ కూడా అడవులను సర్వనాశనం చేసారు. అక్కడ కూడా నెమళ్ళు ఉండే, అక్కడ కూడా జింకలు ఉండే. మరి అవి కూడా వన్యప్రాణులే, పట్టణంలో ఉన్న ప్రాణులే, వన్యప్రాణులు కాదు. ఇగో ఇంకొకటి చూపెడతా మీకు. ఇగో విశాఖలో జనావాసాలకు వన్యప్రాణులు, విశాఖలో జనావాసాలకు వన్యప్రాణులు వస్తున్నాయని విశాలాక్షి నగర్, సాగర్ నగర్, బీచ్ రోడ్ తదితర ప్రాంతాలకు జింకలు దుప్పులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం విశాలాక్షి నగర్లో ప్రాంతంలో కొండపై నుంచి దుప్పి జనావాసాలకు వచ్చింది. వీటిని తొలగించేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. పలువురు సెల్ఫీలు దిగిన అనంతరం వాటికి నీళ్లు అందించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో నీళ్ల కోపం వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అక్కడెక్కడో విశాఖలో జరిగిందా అని ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. అలాగే దుప్పిలు బయటకు వచ్చినాయని చెప్పేసి ఈ దుప్పిలు దున్నపోతులు ప్రచారం